అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆదిత్య టాక్స్ తెలుగు. నేను మీ ఆర్కే రావు. ఇప్పుడు దేవుడి దర్శనానికి వెళ్ళాలంటే హిందువులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని వెళ్లాల్సి వస్తుంది. తాజాగా సింహాద్రి అప్పన్న చందనోత్సవ ఉత్సవాల్లో భాగంగా నిన్న అర్ధరాత్రి దాదాపు 2-2:30 సమయంలో తొక్కిసలాట జరిగి దాదాపు 8 మంది మరణించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ వివరాలు తెలుసుకునే ముందు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని చివరి వరకు చూడండి. విషయంలోకి వెళ్తే నిన్న చందనోత్సవంలో భాగంగా భక్తులు దర్శనం కోసం టిక్కెట్లు తీసుకునే దానికోసంగా ఒక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యూ లైన్లో ఏర్పాటు చేసే సందర్భంలో ఒక గోడ అయితే నిర్మించడం జరిగింది. ఆ గోడ కూలి 8 మంది చనిపోవటం జరిగింది. అలాగే అదే సందర్భంలో నిన్న అర్ధరాత్రి గాలులు, తీవ్రమైనటువంటి గాలులు, వర్షం పడటం వల్ల భక్తులు కొంచెం ఆందోళనకు గురయ్యి తొక్కిసలాట్లో భాగంగా ఆ గోడ కోరటం జరిగింది. ఆ సందర్భంలోనే ఈ దుర్ఘటన జరిగింది. అయితే ఇక్కడ భక్తులది తప్ప లేదంటే ప్రభుత్వ ఏర్పాట్ల లోపమా, భద్రతా ఏర్పాట్ల లోపమా అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది కేవలం ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంలో లోపం జరిగిందని చెప్పేసి మాత్రం మనం ఇది పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడు అకాల వర్షానికే ఆ గోడ కూలటం అంటే దాన్ని ఎంత నాణ్యతతో నిర్మించారు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అంటే భక్తులు ప్రాణాలు అంత విలువగా వీళ్ళు భావిస్తున్నారు. హిందూ దేవాలయాల్లో భక్తులు టికెట్ కొని మాత్రం దర్శనంకి వెళ్ళాలి. ఈ రాజకీయ నాయకులు మాత్రం విఐపి దర్శనాలకు వెళ్ళాలి. వీళ్ళ గురించి క్యూ లైన్లు ఆఫ్ చేస్తారు. ఈ భక్తులు ఈ క్యూ లైన్లో టికెట్లు తీసుకొని వెయిట్ చేసి నలిగిపోయి మగ్గిపోయి అక్కడే ఉండాలి. ఈ టిక్కెట్లు తీసుకొని మరి వచ్చే భక్తులకు మాత్రం ఏర్పాట్లు చేయరు, భద్రతా ఏర్పాట్లు సరిగా చేయరు. హిందూ భక్తులు అంటే అందరికీ అంత చులకనగా ఉంది. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో అక్కడ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, వారికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళకి విఐపి దర్శనాలు సకల లాంఛనాలతోటి వీళ్ళని లోపల తీసుకుపోయి కూర్చోబెడతారు. ఈ భక్తులను మాత్రం గాలికి వదిలేస్తారు, పట్టించుకోరు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి దుర్ఘటనలు మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లో తొక్కిసలాట జరిగి తిరుపతిలో టికెట్లు తీసుకునే దానికోసం భక్తులు వెయిట్ చేసి ఒక్కసారిగా గేట్లు వదలటం వలన వాళ్ళు అక్కడ తొక్కిసలాట జరిగి అక్కడ 10 మంది వరకు చనిపోవడం జరిగింది. దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి విచారణ కమిటీ వేశారు. కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఏమీ కనిపించలేదు. మళ్ళా అది జరిగి 4 నెలలు పూర్తవక ముందే ఇప్పుడు ఒక చేదు దుర్ఘటన జరగటం. ఇక్కడ హిందూ భక్తులు దర్శనానికి వెళ్ళాలంటే డబ్బులు పెట్టి టికెట్ కొనాలి, దర్శనం చేసుకోవాలి. అట్లీస్ట్ ఈ ఫెస్టివల్ ఉత్సవాలకు సంబంధించిన టైంలో అయినా భద్రతా ఏర్పాట్లు సరిగా చేయాలి కదా. భక్తులు దేవుడి యొక్క దర్శనం కోసం 300 రూపాయలు పెట్టైనా ఎలాగైనా దర్శనం చేసుకోవాలని చెప్పి క్యూ లైన్లో ఉండటం ఏంటి, అక్కడ గోడ కూలి భక్తులు చనిపోవటం ఏంటి? అంత నాణ్యతగా ఈ గోడని నిర్మించారన్నమాట. అర్ధరాత్రి అకాల వర్షం, గాలులు వచ్చాయి, ఓకే. దానికే ఈ గోడ ఇరిగి పడటం ఏంటి? ఈ భక్తులు టిక్కెట్లు కొనడం ద్వారానో అలాగే కానుకలు సమర్పించడం ద్వారానో వచ్చేటువంటి ఈ నగదంతా ఏమైపోతుంది? ఎందుకు భక్తులకి భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతుంది ప్రభుత్వం? ఈ ప్రభుత్వమే కాదు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇంకా దారుణంగా ఉన్నది. ఈ రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి ఈ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి పదవుల మీద శ్రద్ధ ఉంటుంది. చైర్మన్ పోస్ట్ అనో, ఆ పోస్ట్ అనో, ఆ బోర్డు మెంబర్స్ అనో, దీని మీద చూపించేటువంటి శ్రద్ధ భక్తులకి ఏర్పాట్లు చేయటంలో చూపించరు. ఏ పార్టీ అయినా సరే ఈ హిందూ భక్తులకు కూడా విన్నవించుకోవాలి. ఏంటంటే ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు, ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు విపరీతమైనటువంటి భక్తి పెరిగిపోయేసి అప్పుడే దర్శనం చేసుకోవాలి, అప్పుడే భగవంతుడు మనల్ని కరుణిస్తాడు, మనం చేసినటువంటి పాపాలన్నీ పోతాయి, మనకు పుణ్యం వస్తుంది, మనకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఆలోచనతో వీళ్ళు ప్రవర్తిస్తున్నట్టుగా ఉంది. ఏమండి, ఇప్పుడే వెళ్ళకపోతే 4 రోజులు ఆగేసి నిదానంగా వెళ్ళొచ్చు కదా, అప్పుడు కూడా భగవంతుడు అక్కడే ఉంటాడు. వైకుంఠ ఏకాదశి అనో, సంక్రాంతి అనో, ఉగాది అనో, ఇలా చందనోత్సవనో, ఇలాగ ప్రత్యేకమైనటువంటి సందర్భాలలోనే మీకు దర్శనాలు, భగవంతుడు గుర్తొస్తుంటాడు. ఇలాంటి సందర్భాల్లో భక్తులు రద్దీగా ఉంటుంది కదా, కొంచెం ఆలోచించాలి కదా. మీ భద్రతను మీరే కాపాడుకోవాలి కదా. ఈ ప్రభుత్వాలు ఎవరు వచ్చి మీ భద్రత కోసం ఎవరు ఏర్పాట్లు చేయరు. అనుకోని సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వాలు వచ్చేసి ప్రత్యేకమైనటువంటి కమిటీ వేస్తాను, దీని మీద విచారణ జరుపుతాం, న్యాయం చేస్తామని చెప్పేసి చెప్తారు, దాని గురించి మర్చిపోతారు. ఈ ప్రభుత్వాలు ఓట్ల రాజకీయమే చేస్తుంది కానీ హిందూ భక్తుల్ని మాత్రం వారి యొక్క భద్రత మాత్రం పట్టించుకోరు. కాబట్టి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయాలని నేను కోరుకుంటూ
జై హింద్.